తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నెలవంక నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పరీక్షలకు పెళ్ళికి ముడి ఏమిటో వెంటనే అంతరాత్మ మేల్కుంది. రేణు పక్క నుండి ప్రశాంత వాతావరణం ఉంటే తను పుస్తకం ముట్టుకుంటాడా? లేదు. అందమైన రేణు కళ్ళల్లోకి చూస్తూ గడుపుతాడు. తీయని ఊహలలో ఉయ్యాలలూగి ఊగి నిద్రలోకి జారిపోయాడు. రేణు హడావిడిగా వచ్చింది. రవికాంత్ ఇంటికి పద్మ పోయిన తర్వాత రావటం ఇదే మొదటిసారి. ఓహో, ఈరోజు మా గృహం పావనమైంది. మమ్మీ, యామై కరెక్ట్? గడియారం చేతికి కట్టుకుంటూ వచ్చాడు రవికాంత్. కంగ్రాచులేషన్స్ రవి. రేణు కళ్ళు మిలమిలలాడాయి. ఎందుకు? అర్థం కానట్టు చూశాడు. ఈరోజు సారథి గారు కనిపించారు. ఆయన టేబులేషన్ వర్క్ చేస్తున్నారట. నువ్వు పాస్ అయ్యావట రవి అన్నది ఏదో పెద్ద రాజ్యాలు గెలుచుకున్నట్టు. మరి నువ్వు? అన్నాడు. రేణు చదవకపోయినా పాస్ అవుతుందన్న నమ్మకం బలంగా ఉంది. నాకు సెకండ్ క్లాస్ వచ్చిందట అన్నది మామూలుగా. ఆమె ఊహించని విధంగా గిరగిరా తిప్పి క్రిందికి దింపాడు. మై హార్టీ కంగ్రాచులేషన్స్ రేణు అన్నాడు. ఆమె భయంగా కళ్ళు మూసుకుంటే నవ్వుతూ గిలిగింతలు పెట్టాడు. థ్యాంక్స్ అన్నది కళ్ళు మూసుకొని కూర్చుండిపోయింది. అబ్బబ్బా, నీతో ఏదొచ్చినా పట్టలేంరా బాబు. ఇద్దరికీ ఫ్రూట్ జ్యూస్ తెచ్చి ఇచ్చింది తారమ్మ. ఆమెకెంతో ఆనందంగా ఉంది. జీవితం అంటే డబ్బు క్లబ్బు అనుకున్న తనకు ఈ పిల్ల కనువిప్పు కలిగించింది. చిన్నదైనా పెద్ద ఆలోచన అనుకుంది. అమ్మ రేణు, ఈ రసం తీసుకో అన్నది ఆప్యాయంగా. ఇది అన్యాయమమ్మా, అన్యాయం. వంశోద్ధారకుణ్ణి పాస్ అయ్యానని తెలిస్తే నాకివ్వకుండా. రవికాంత్ అలక నటించాడు. నాకేం వద్దు, తీసుకో అని తనకిచ్చిన జ్యూస్ గ్లాస్ తిరిగి ఇచ్చివేయబోయింది. ఊరుకోరేను, నువ్వు ఉడుక్కుంటావా? కాంతి, చెవుల దుమ్ము దులిపి మరీ వినరా. ఈ ఇంట్లో రేణుకు అన్నీ ముందే జరుగుతాయి, తెలిసిందా అన్నది ఆప్యాయంగా రేణు బుగ్గలు నిమురుతూ. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా? హడావిడిగా వచ్చాడు శ్రీనివాసరావు. అతను రేణు చెయ్యి అందుకొని అందంగా ఉన్న చిన్న వాచి ఉన్న గాజు ఆమె చేతికి తగిలించాడు. ఇది నువ్వు పాస్ అయినందుకు అని మరో జేబులోకి చెయ్యి పోనిచ్చి వెడల్పు లాంటి బంగారు గాజు తీసి మరో చేతికి తొడిగాడు. ఇది రవి పాస్ అయినందుకు. రేణు అయోమయంగా చూసింది. అవునమ్మా, చదివింది వాడే అయినా చదివించింది నువ్వు, పాస్ అయింది వాడే అయినా ఆ ఘనత నీకే దక్కుతుంది. అంచులు మించిన ఆనందంతో ఆయన కళ్ళు మెరుస్తున్నాయి. రేణుకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. వంగి ఇద్దరికీ పాదాభివందనం చేసింది. రవి తనకు చేయమని చూపాడు. నెత్తిపై మొడతానని బెదిరించింది. ఏమ్మా, సినిమా అట్నుండి హోటల్కు వెళ్దాం అన్నారాయన. అంకుల్, నన్ను క్షమించండి. ఈరోజు సీతకు ఆరోగ్యం బాగాలేదు. నానిగాడిని అమ్మమ్మ మీద వదిలాను. ఆమెకు అస్సలు చూసుకోవటం రాదు అన్నది నొచ్చుకుంటూ. సారీ రేణు అన్నాడాయన. ఈ కొత్త బాధ్యత నుండి ఈ పిల్ల ఎలా బయటపడుతుంది అనుకున్నాడు. నాకేదైనా ఉద్యోగం చూడండి అంకుల్ అన్నది. నీకెందుకమ్మా ఉద్యోగం? మా సలహాదారినివి. ఇప్పుడు వ్యాపారం బాగానే ఉంది. మనం నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థితికి రావాలి అన్నాడాయన. వస్తాను అన్నది ముందుకు వెళ్ళిపోతూ. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ ఎలాట్ అన్నది మళ్ళీ ఆగి. రేణు, మాట. రవికాంత్ పిలిచాడు. అతని గదిలోకి వెళ్ళింది. ఆమెను రెండు చేతులతో బంధించి ముఖమంతా చుమ్మించాడు. రవి మైకం కమ్మినట్టు అతని మెడకు చేతులు వేసింది. నా బహుమతి స్వీకరించకుండానే వెళ్ళిపోదాం అనుకున్నావా దొంగ? రవి అనగలిగింది. లేలే, ఇంకాసేపుంటే నేను మనిషిని కాను అన్నాడు అకస్మాత్తుగా ఆమెను దూరం నెట్టి. రేణు నవ్వి తన రెండు చేతుల వంక చూసుకుంటూ అందరికీ చెప్పి రిక్షా ఎక్కి ఇంటికి వచ్చింది. వాకిట్లో నిలబడిన జీపును చూసి భూషయ్య గారు వచ్చారని గ్రహించింది. ఇదిగో కనకమ్మ, నీ మొత్తం ఆస్తి 30,000 చేస్తుంది. నీకెందుకు, నేను అమ్మి పెడతాను. ఎక్కడైనా చిన్నపాటి ఇల్లు చూసుకొని వాళ్ల పంచనే ఉండికా. భూషయ్య కంఠం గంభీరంగా వినిపించింది. నాకు అలా ఉండాలనే ఉంది, కానీ ఆ మొండిఘటం ఏమంటుందో. ఆ రవికాంత్తో తిరుగుతోంది అన్నది కనకమ్మ. రేణుకేం అర్థం కాలేదు. లోపలికి వచ్చి భూషయ్యకు నమస్కరించిందామె. ఏమ్మా, బాగున్నావా? ఆయన చుట్ట వెలిగించుకుంటూ అడిగాడు.
బావున్నాను. మీరిప్పుడే వచ్చారా? అవునమ్మా, మీ అమ్మను మా ఇంట్లో పుట్టిన ఆడపడుచులా చూసుకున్నాం. ఆమెకు ఆఖరి దశలో ఇలాంటి కష్టం రావటం బాధగా ఉంది అన్నాడు. రేణుకు కళ్ళనీళ్లు తిరిగాయి. అదే అక్క ఉంటే తనకిలాంటి ఇబ్బంది కలిగేదా? రవికాంత్తో సినిమాకు వెళ్ళేది. నిజంగా తన దురదృష్టం అనుకుంది. రేణు, మీ అమ్మకు ఈ వయసులో మనస్తాపం కలిగించకుండా చూసుకోవాల్సిన దానవు నువ్వేనమ్మా అన్నాడు. నాకు తెలుసండి అన్నది కళ్ళు ఒత్తుకొని. నువ్వు పరాయింటి నుండి ఈ ఇల్లు చూసుకోలేవు. రామరాజుకైనా ఏమంత వయసైందని 31 దాటింది. ఇదో రెండో పెళ్ళి అని అనుకోకు. ఆ పసివాడికి తల్లి లేదని అలమటించే నీ బావకు జీవితాన్నివ్వు అన్నాడు భూషయ్య. రేణు కాళ్ల క్రింద భూమి తిరిగిపోతున్నట్టు మిన్ను విరిగి మీద పడ్డట్టు అనిపించింది. మీరు మీరు అంటున్నదేమిటి? అర్థం కాలేదా రేణు తల్లి? మీ బావ రామరాజును పెళ్లి చేసుకోమంటున్నాను. మీ అమ్మ అభిప్రాయం కూడా అదే. చచా, అక్కడ నిలవలేక వెళ్ళిపోయింది. చూడు రేణు, మేము నీ శ్రేయభిలాషులం. నీకు వయసులో ఉన్న రవికాంత్ అందంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ అతని చరిత్ర కూడా తలుచుకోవాలి కదా. నా తల తిరిగిపోతోంది. దయచేసి మరేం మాట్లాడవద్దు, మీరేం మాట్లాడవద్దు అన్నది చెయ్యి అడ్డం పెడుతూ. ఏదో చెప్పవలసిన వాడిని చెప్పాను. నువ్వు ఆలోచించుకో తల్లి. వస్తాను కనకం అని భూషయ్య వెళ్ళిపోయాడు. రేణు హృదయంపై ఓ పెద్ద బండరాయి దొర్లించి మరీ పోయాడు. ఎంతసేపు అలా కూర్చుందో ఆమెకే తెలియదు. నాని ఏడుపు గాని తల్లి పిలుపు గాని ఆమెను కదిలించలేదు. ఏమిటి ఊహించని విషయం? రామరాజును చూస్తే తనకు తోబుట్టువును చూసినట్టు ఉండేది. ఆ ఊహే భరించలేదు. ఇదంతా పెద్దవారి పన్నాగం. బావకు అలాంటి ఊహే వచ్చి ఉండదు. అంతే. అమ్మ భూషయ్య గారు పాతతరం మనుషులు. వారికి మనసుల కంటే మమతానుబంధాలు ముఖ్యం. అవును, బావకు తెలియదు. ఈ విషయం అనుకోగానే ఆమెకు కొండంత బలం వచ్చింది. తన విషయం, రవికాంత్ విషయం బావకు తెలియంది కాదు అనుకుంటూ పదే పదే నూతనోత్సాహంతో బయటికి రాబోయి వరండాలో రామరాజు గొంతు విని టక్కున ఆగిపోయింది. ఏమంటుంది అత్తయ్య? విషయాలు చెప్పావా? నేను చెప్పాను. భూషయ్య గారు చెప్పారు. ఆలోచించుకుంటుంది బాబు అన్నది కనకమ్మ. నాకసలు పద్మను మరిచి పెళ్లి చేసుకోవాలని లేదు. నానిగాడి కోసం చేసుకోక తప్పటం లేదు. అందరి తాపత్రయం అదే నాయనా అన్నదామె ఎగబిలుస్తూ. రేణుకు సముద్రంలో నిలబడినప్పుడు అలా వెళ్ళిపోతే కలిగిన అనుభూతి కలిగింది. తన ఊహ తప్పన్నమాట. వీళ్లంతా ఆలోచించుకునే ప్రస్తావించారన్నమాట. తలుపు ఆసరా చేసుకుని నిలబడిపోయింది. నాకు అమ్మాయిలు దొరకరని కాదత్తయ్యా, మన పిల్లయితే నానిగాడి భవిష్యత్తు బాగుంటుందని రామరాజు నెమ్మదిగా దయనీయంగా అంటున్నాడు. రేణుకకు ఎక్కడలేని కోపం వచ్చింది. బావా! అది పిలుపు కాదు, గర్జింపు. రామరాజు తలెత్తి చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె రేణు కాదనిపించింది. కళ్ళు ఎర్రగా మారాయి. ఏమిటి రేణు? బావా, నీ బిడ్డకే గాని ఇతరులకు భవిష్యత్తు అక్కర్లేదా? కావాలి. అందుకనే అందరి భవిష్యత్తు ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు కీచుగా. నేను రవిని అభిమానిస్తాను, ఆరాధిస్తానని తెలుసా? అంతకు మునుపు అసహించుకున్నావు. అది అప్రస్తుతం. ఇప్పటి మాట చెప్పు. రేణు, నన్నేం నిలదీయద్దు. నానిని మీ అమ్మను దృష్టిలో పెట్టుకుని నేను ఈ వివాహానికి అంగీకరించాను అన్నాడు కాస్త రోషంగా. చాలా ఘనకార్యం చేశారు. నానిని మా అమ్మను తీసుకెళ్ళగలను. నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని నువ్వు వివాహం చేసుకో అన్నది తీవ్రంగా. ఓహో, చాలా వరకు వచ్చిందే. నాలాగా ఒంటికన్ను రాకాసి కాదు రవికాంత్, నీ చుట్టూ ఉన్న జనాన్ని ఆదరించడానికి అన్నాడు వెటకారంగా. అంటే అంటే నన్నిక్కడ ఉండనిచ్చినందుకు గొప్పవారైపోయారన్నమాట అన్నది ఏడుస్తూ. నువ్వెలా అనుకున్నా సరే. చరచరా బయటికి వెళ్ళిపోయాడు రామరాజు. నా మాట వినురేణు. వాళ్ళు ఇప్పుడు డబ్బు లేకపోయినా గొప్పవాళ్ళు. నిన్ను వివాహం చేసుకున్నా కట్నం లేదు, కానుకలు లేవని వేధించి బాధించితే నీకు బాగుంటుందా? నా మాట అర్థం చేసుకో. కన్న కూతురివి, నీకు అన్యాయం చేయాలని ఉంటుందా? బ్రతిమాలే ధోరణిలో అన్నది కనకమ్మ. పద్మక్క, అక్క, నువ్వెందుకు నన్ను విడిచి వెళ్ళిపోయావు? పద్మక్క అంటూ బావురుమంటూ ఏడ్చింది రేణు. ఆమెకు ఎటూ తోచటం లేదు. గట్టున పడ్డ చేపలా గిలగిల్లాడింది. ఆమె ఆ రాత్రంతా అలాగే గడిపింది. మధ్యరాత్రి నాని ఏడుపు వినిపించింది. ఆమె లేచింది. లైటు వేసి తన తల్లి ప్రక్కన కాళ్ళు చేతులు ఆడిస్తున్న పసివాడిని చూసింది. వీడి పీక నొక్కి పడేస్తే పోతుంది అనుకుంది.
వెలుతురులో రేణు ముఖం కనిపించగానే వాడి కళ్ళు పెద్దవయ్యాయి. ఏడుపు నవ్వు మేళవించి గారాలు పోయాడు. ఎత్తుకోమన్నట్టు చేతులందించాడు. అని ఒక క్షణం ఉపేక్షించింది. ఆమె కళ్ళ ముందు పద్మ కదిలింది. పిల్లల కోసం ఆమె పడిన తపన ఆరాటం గుర్తుకొచ్చాయి. ప్రాణం సహితం లెక్క చేయని ఆమె పట్టుదల గుర్తుకు వచ్చింది. నాని వెంటనే వాడిని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. పోయిన పెన్నిది దొరికినట్టు ఆమెను అంటుకుపోయి పమిట చెంగుతో ఆడుకున్నాడు నాని. మఠం వేసుకుని అడ్డం వేసుకుంది. తొడ కదిలిస్తూ పాలు కలిపింది. నానికి కనకమ్మ పాలు పట్టడం నచ్చదు. సగమే తాగుతాడు. రేణు పడితే మొత్తం తాగుతాడు. ఎదురుగా గూట్లో పుస్తకాల పక్కన పద్మ రామరాజు దిగిన ఫోటో ఉంది. రోజు తల దువ్వుకుంటూ ఆ ఫోటో చూసేది ముగ్ధురాలైనట్టు. పద్మస్థానంలో తన్ను ఊహించుకుంది. కానీ ఆమె ఊహకు రూపు కల్పించలేకపోయింది. కాసేపు ఆడి నాని నిద్రపోయాడు. వాడిని జాగ్రత్తగా ఎత్తి పడుకోబెట్టింది. బయట సన్నగా మూలుగు వినిపిస్తే ఎవరో అర్థం కాక మెల్లగా తలుపు తీసింది. రామరాజు ముడుచుకు పడుకుని మూలుగుతున్నాడు. ఆమె హృదయం ఆర్ద్రమైంది. దగ్గరగా వెళ్ళి తట్టి పిలిచింది. బావా బావా అని కుదిపాక కళ్ళు విప్పాడు. మీరు నిద్రపోతున్నారేమో అని లేపలేదు రేణు. సాయంత్రం జరిగింది ఓ పీడకలగా మర్చిపో అన్నాడు అర్థింపుగా. అలా వణుకుతున్నారేమిటి? ఫ్లూ లాగుంది, చలి వేస్తోంది, ఒళ్ళంతా నొప్పులు అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని లేచి ఇంట్లోకి వస్తూ. జ్వరం బాగా ఉంది. అతన్ని మంచంపై పడుకోబెట్టి పాలు వెచ్చబెట్టి మాత్ర ఇచ్చింది. థ్యాంక్ యూ రేణు అన్నాడు. అదేమిటి కొత్తగా థ్యాంక్స్ చెబుతున్నావు? నవ్వటానికి ప్రయత్నించింది. మీ అక్క బ్రతికి ఉంటే బావగారి హోదాలో సేవ చేయించుకునేవాడిని. ఇప్పుడు ఆ అధికారం ఏది? అమ్మా అంటూ అటు తిరిగి పడుకుని రేణు స్థానులా నిలబడిపోయింది. తమను తమ దారి చూసుకోమని పరోక్షంగా చెప్పాడని అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు. అలాగే నిలబడిపోయింది. తనకి విషమ పరీక్ష ఎందుకు వచ్చింది? ఆమె మనసు ఒక త్రాసులా నిలబడింది. ఓవైపు రవికాంత్, రెండో వైపు రామరాజు బరువే ఎక్కువ అవుతుంది. రవికాంత్ వైపు తనొక్కరితే ఉంది. రామరాజు వైపు శ్రేయోభిలాషులు, తల్లి, నాని ఉన్నారు. రాజు అంటే మ్రొగ్గుతుంది. చూడలేనట్లు కళ్ళు మూసుకొని కూర్చుండిపోయింది. ఆ రోజు రామరాజుకు పథ్యం పెట్టింది. కనకమ్మ బాగా కృంగిపోయింది. అరసోలెడు బియ్యం ఏరితే రోజంతా మెడనొప్పని పడుకుంటుంది. పిల్లవాడిని రామరాజును చూసుకోవటంతో ఒక్క క్షణం తీరటం లేదు. అక్క పురుడు, మరణం, బావ అనారోగ్యం, పసివాడి అదనపు ఖర్చులు కలిసి ఆర్థికంగా కృంగిపోయారు. రేణు వివాహానికని కనకమ్మ పైసా పైసా చేర్చి దాచిన డబ్బు కూడా అయిపోయింది. 2 సార్లు రవికాంత్ వచ్చి బయటికి రమ్మని పిలిచాడు. తను ఎలా వెళ్ళగలదు? బొత్తిగా ముదినాపసానివైపోయావు అని విసుక్కొని వెళ్ళిపోయాడు. అలాంటివాడు రేపు అవసరమైతే తన తల్లిని, నానిని ఆదరిస్తాడా? నానిని సీత దగ్గర వదిలేసి తిన్నగా రవికాంత్ ఇంటికి వెళ్ళింది. తల్లి తండ్రి లేనట్టున్నారు. అతనే స్నానం చేసి బాత్రూం నుండి వస్తున్నాడు. అస్తవ్యస్తంగా ఉన్న జుట్టు, పువ్వుల లొంగిలో ఎప్పటికంటే అందంగా కనిపించాడు. రేణుని చూసి అక్కడే ఆగిపోయాడు. రేణు మనసు చివుక్కుమంది. ఇన్ని రోజులు రానందుకు అలక కాబోలు. ఆమెకు కళ్ళనీళ్ల పర్యంతం అయింది. అయినా తనెందుకు బాధపడాలి? ఆమె ఆలోచనలో తేలిపోతుండగానే ఆమె శరీరం గాలిలోకి లేచింది. నా డెవిల్, ఇన్నాళ్ళు ఏడిపించినందుకు వదిలిపెడతానా? ఆమె బుగ్గలు పెదవులు కందిపోయాయి. కొన్ని నిమిషాల పాటు అంతా మిథ్య, తామిద్దరమే నిజం అన్న భ్రమలో సర్వం మర్చిపోయింది రేణు. అతను తీసుకువెళ్ళి సోఫాలో దింపాడు. ఆమె కళ్ళు ఒత్తాడు. రేణు లేచి నాకు టీ పెట్టివ్వు. నువ్వు తప్ప ఎవరు పెట్టినా టీ బాగుండదు అన్నాడు. అతని ముందు నుండి వెళ్ళిపోవాలని చటుక్కున వంటింట్లోకి వెళ్ళింది. గ్యాస్ వెలిగించి టీ చేస్తూ స్రవించే అశ్రువులను ఒత్తుకోవటం కూడా మర్చిపోయింది. మై గాడ్, ఏమిటి ఈ సుకుమారం? గ్యాస్ పొయ్యి వెలిగించినా కన్నీళ్లే? వెనుకగా వచ్చిన రవికాంత్ అడిగాడు. వెళ్ళి అతని హృదయంలో తలదాచుకుని తన పరిస్థితి వివరంగా చెప్పాలనుకున్నది. రవికాంత్ చొరవ, పట్టుదల ఎరగనిది కాదు. రాక్షస వివాహమైనా చేసుకుంటానంటాడు. అతనికి నచ్చజెప్పి అతన్ని అంగీకరింపచేయాలి. లేకపోతే ముల్లోకాల్లో ఎక్కడ తన వివాహం జరిగినా ఊరుకోడు. టీ కలిపి తెచ్చింది. బలవంతంగా కన్నీరు అదిమి పట్టి 2 కప్పులు బల్ల మీద పెట్టి ఒకటి అతనికిచ్చింది.
రేణు, ఇక నుండి 2 కప్పుల్లో టీ పోయవద్దు, ఒకటి చాలు అన్నాడు. ఆమె అర్థం కానట్టు చూసింది. మనిద్దరికీ 1 కప్పు చాలదటోయ్ అన్నాడు హాస్యంగా. కప్పు ఆమె నోటి ముందుంచాడు. తర్వాత అన్నది. శోభనం గదిలోనా? పకపక నవ్వేశాడు. ఇద్దరూ టీ తాగారు. కప్పులు సింక్లో పెట్టి వచ్చింది. ఏమిటంత డల్గా ఉన్నావు? ఏం కావాలి రేణు? మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేవేమో, డబ్బు ఏమైనా కావాలా అన్నాడు ఆమె భుజాలపై చేతులు వేసి. నేను ఏదడిగినా ఇస్తారా? అడిగి చూడు, మాట తప్పరుగా. మధ్యలో ఆరా ఎందుకట? ప్రాణమైనా ఇస్తాను సరా అన్నాడు. ఇదే మంచి తరుణం. 4 రోజుల నాడు తారమ్మ స్నేహితురాలన్న మాట గుర్తుకు వచ్చింది. నువ్వు అను, మీ చెల్లెలి వ్యాపారం అంతా రవికాంత్ పరం చేయిస్తాను అన్నది. ఒక్క కూతుర్ని చేసుకుంటే ఎంత కలిసి వస్తుందో అర్థం చేస్తూ. వాడెంచుకున్న అమ్మాయి ఉందిగా అన్నది తారమ్మ. ఆమె మాటలలో ఏదో పోయిందన్న నిరాశ, నిస్పృహలు ధ్వనించాయి. రవికాంత్ భవిష్యత్తు బాగుపడాలంటే తను తప్పుకోవటం అంత ఉత్తమమైన పని మరొకటి లేదు. ఆమె రవికాంత్ జీవితంలో నుండి తప్పుకోవటం అంత సులభం కాదు. ఏయ్ ఓణి, నేనెదురుగా ఉంటే కూడా వేరే ఆలోచనలు వస్తున్నాయా? రేణు మెల్లగా తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. రవి, నీతో కొంచెం మాట్లాడాలి, హాల్లోకి రా అన్నది తను దారి తీస్తూ. అతనికేం అర్థం కాలేదు ఆమె ధోరణి. ఏయ్ బఠానీ అంటుందని ఊహించాడు. కానీ దానికి విరుద్ధంగా పొందికగా ఆమె అడిగే తీరుకు ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ హాల్లోకి వెళ్ళారు. రవి, నాకు విముక్తి కలిగించు, ప్లీజ్ విముక్తి కలిగించు అన్నది ముఖం 2 చేతుల్లో దాచుకొని. అతనికేం అర్థం కాలేదు. లేచి వచ్చి ఆమె సోఫాలో చెయ్యిపై కూర్చున్నాడు. రేణు, రేణు, విముక్తి ఏమిటి? నేను కలిగించటం ఏమిటి? అనునయంగా అడిగాడు. అవును రవి, నీ ఆకర్షణ నుండి, నీ ప్రేమ నుండి నాకు విముక్తి కావాలి. రేణు. అవును రవి, అవును, బాధ్యతలు బావను భర్తగా స్వీకరించమని శాసిస్తున్నాయి అన్నది ఒక్కొక్క మాట పలకటానికి అతి ప్రయాసపడుతూ. రేణు. అతను ఆమెను బలంగా కుదిపాడు. అవును రవి, ఆత్మీయులు, అమ్మ, బావ అందరూ అదే కోరుకుంటున్నారు అన్నది అతి మెల్లని స్వరాన. అందరి సంగతి అవతల పెట్టు, నీ విషయం ఏమిటో చెప్పు. అతని కంఠం తీక్షణంగా మారిపోయింది. నా సంగతి నీకు తెలియదా? తెలుసునని ఎరిగే ఇంత సాహసం చేస్తున్నావా డేర్డెవిల్? ఒక్కసారి లాగాడు. వెళ్ళి అతని ఒడిలో పడింది. తనను తాను సంభాళించుకుని లేచింది. నేను లేకపోతే ఆ పసివాడు బ్రతకడు రవి. ఓహో, ఏం ఉదారత! ఒకరు లేకపోతే మరొకరు బ్రతకలేరనుకోవటమంత మూర్ఖత్వం మరొకటి లేదు అన్నాడు తను లేచి. రేణు నిరతురాలైనట్టు నిల్చుండిపోయింది. త్యాగం గీగం అంటూ భావం చేసుకోవాలనుకుంటున్నావేమో. నీ త్యాగం పనికి మాలింది. ఆయన గారికి కో అంటే 1,000,000 మంది భార్యలు దొరుకుతారు అన్నాడు దృఢంగా. కానీ బాబుకు తల్లి దొరకదు. నేను నీ కళ్ళకు రాక్షసుడిగా కనిపిస్తున్నానా? తీవ్రంగా అడిగాడు. నన్ను అర్థం చేసుకో రవి. పసుపు కుంకుమిచ్చి నా చెల్లివి సిరిమల్లివి అని సాగనంపనా? రవి, అన్నీ అనుకున్నట్టు జరగవు. చాలించు నీ వేదాంతం. ఈ రవి అనుకున్నది సాధించి తీరుతాడు, ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు పట్టుదలగా. నాకిష్టం లేదంటే? ఏమన్నావు? నీకిష్టం లేదా? ఎందుకు? ఆమె 2 భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు. ఎందుకా? నీకు నిలకడలేదు. రేణు చెంప చెళ్ళుమంది. అతను రెక్కపట్టి బయట వరకు లాక్కు వచ్చాడు. వెళ్ళు రేణు, వెళ్ళిపో. నాకు మళ్ళీ కనిపించకు. కనిపిస్తే చంపేస్తాను అన్నాడు కోపంగా. రేణు నొప్పిగా ఉన్న భుజం తడుముకున్నది. రవితో ఏదో చెప్పాలనుకునే లోపలే తలుపులు మూసుకున్నాయి. రేణు 5 నిమిషాలు అసహాయంగా చూసి వెనుకకు తిరిగింది. ఆమె హృదయం కుమ్మరాములా ఉంది. అయినా తప్పదు, తల్లిని ఈ వయసులో నొప్పించలేదు. ఈ క్షణం నుండి తనకు మనసు లేదు, శరీరమే ఉంటుంది అనుకుని దృఢ నిశ్చయంతో ఇల్లు చేరింది. భూషయ్య, కనకమ్మ కూర్చున్నారు. ఇద్దరూ రేణును ఓ శత్రువును చూసినట్టు చూశారు. నాని ఏడి? సీత దగ్గరున్నాడో. వాడికి పరుల పంచలు పట్టుకుని ప్రాకులాడే అదృష్టం పట్టింది నిట్టూర్చింది కనకమ్మ. ఈ పెద్దవారికి అస్సలు బుద్ధి లేదు. పోనీ అందరూ గంగలో కలువని. తను వెళ్ళి రవికాంత్తో ఉంటుంది, అప్పుడు గాని తెలిసిరాదు అనుకుంది. వెళ్ళి భూషయ్యకు కాఫీ తెచ్చి ఇచ్చింది.
ఏమిటి రేణు, ఏం ఆలోచించావు? పెద్దలు మీరు నిర్ణయించాక ఆలోచించటానికేముంది, అలాగే ముహూర్తం నిర్ణయించండి అన్నది ఎటో చూస్తూ. నువ్వు అనవసరంగా కంగారు పడతావు కనకమ్మా, అమ్మాయి ఆలోచనలు మనసు అన్నీ గొప్పవే అన్నాడాయన. ఏమో, ఇదో మొండిపిల్ల, ఏ క్షణంలో ఏం మాట్లాడుతుందో తెలియని అమాయకురాలు అన్నది. రేణు ఈ వివాహ వ్యవస్థను తిట్టుకుంది. తను కూడా అనుబంధాలకు అనుభూతులకు బానిస అయింది. లేకపోతే బలవంతం చేసిందెవరు? పరిస్థితులు. అందరూ కలిసి ముహూర్తం నిర్ణయించారు. క్లుప్తంగా యాదగిరి నరసింహస్వామి సన్నిధిలో వివాహం చేయాలని నిశ్చయించారు. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా రేణు? రామరాజు అడిగాడు. రేణు నవ్వింది. నీ సంగతి చెప్పు మొదట. అక్కను మర్చిపోయావా? అతను తడబడిపోయాడు. బావా, మీరు మరో యువతిని పెళ్లాడినా మొదటి భార్య గుణగణాలు పొగిడే హక్కు ఉంది, అవునా? నిలదీసినట్టే అడిగింది. అది కాదు రేణు. మరి? అతను మాటలు వెతుక్కున్నాడు. బావా, నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించి పెళ్లాడుతున్నాను అంటే మీకు తృప్తిగా ఉంటుందేమో, కానీ నాకు మాత్రం ఆత్మహత్య సదృశ్యం. నాని కోసం రాజీ పడుతున్నాను. అర్థమైందనుకుంటాను అన్నది. అతను తల ఆడించాడు. ఆమె నానిని ఒడిలో వేసుకుని వరండాలో కూర్చుంది. రోజు ఉక్కగా ఉంటుందని అలాగే కూర్చుంటుంది. శుభస్య శీఘ్రం. శుక్రవారం నాడు ముహూర్తం ఖాయం చేసుకుందాం కనకం అన్నాడు భూషయ్య. అలాగే. కనకమ్మ అతన్ని సాగనంపింది. రామరాజు అన్నం పెట్టుకుని తిని బయటికి వెళ్ళాడు. ఇవేవీ రేణుని కదిలించలేదు. ఆమె కళ్ళు మూసుకొని భవిష్యత్తుతో రాజీ పడాలని ప్రయత్నం చేస్తోంది. కళ్ళు విప్పి చూసింది. తన ఒడిలో ప్రశాంతంగా హాయిగా ప్రపంచంలోని సుఖాలన్నీ అనుభవిస్తున్నట్లు నిద్రపోతున్నాడు నాని. నాని, నిన్ను పద్మక్క ఆశయాల మేరకు తీర్చిదిద్దితే చాలురా అనుకుంది. ఆమె ప్రక్కనే ఉన్న గూట్లో ఎప్పుడో చదివి వదిలిన మ్యాగజైన్ కనిపిస్తే తీసి పేజీలు తిరగవేసింది. అందులో నుండి రవికాంత్ ఫోటో పడింది. అది స్పోర్ట్స్ వీక్లీ నుండి కత్తిరించి అట్టకు అతికించింది. ఎప్పుడో. కుదురుకుంటున్న భావాలు చెదిరిపోయాయి. అల్లకల్లోలం అయ్యాయి. ఆ కళ్ళల్లోని ఆకర్షణ నుండి బయటపడగలదా? ఆ పొగరులోని అభిమానాన్ని మర్చిపోగలదా? ఆ మాటల్లోని మత్తు నుండి బయటపడగలదా? రేణు ఉలిక్కిపడి చూసింది. సారీ రేణు, నీ జీవితం నీది. త్వరపడి ఏదో అన్నాను, క్షమించు. రవికాంత్ ఎప్పుడు వచ్చాడో గాని నిలబడి సౌమ్యంగా అన్నాడు. అంత సౌమ్యత అతని మాటల్లో మొదటిసారి కనిపించింది. రవి, ఆ మాట హృదయపూర్వకంగా అంటున్నావా? నిజమే రేణు. నాకు ఆవేశం ఎక్కువని తెలుసు కదా. నువ్వు మీ భావన చేసుకుంటానంటే ఆ క్షణంలో నిన్ను గొంతు నిలిమి చంపేద్దామన్నంత ఆవేశం వచ్చింది. కానీ చెప్పలేనట్టు గడ్డం రాసుకున్నాడు. రేణుకకు హృదయాన్ని గట్టిగా పిండుతున్నట్టు అనిపించింది. నీపై చేయి చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నిన్నీ స్థితిలో నానిగాడితో చూస్తే నీ నిర్ణయం సముచితమైనది అనిపిస్తుంది రేణు అన్నాడు మెల్లని స్వరాన. నీ మనసులో నాకెంత స్థానం లేకపోతే చెయ్యి ఎత్తుతావు రవి? నాకేం బాధ లేదా విషయంలో అన్నది. నేను రేపు బొంబాయి వెళుతున్నాను రేణు. మళ్ళీ ఇప్పట్లో రాగలనో లేదో, నీ పెళ్ళికి ఉంటానో లేదో, అందుకే నా శుభాకాంక్షలు తెలిపిపోదామని వచ్చాను. అలా అంటుంటే అతని కంఠం వనకడం ఆమె గమనించకపోలేదు. ఆమెకు నిబ్బరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. తన నిర్ణయం తెలిపినప్పుడు తల్లి కళ్ళల్లోని తృప్తి, తన ఒడిలో పడుకున్నప్పుడు నాని నిశ్చింత గమనించిన తను బాధ దిగమింగింది. రవికాంత్ ధనవంతుల గారాల బిడ్డ. పరిస్థితులు సరిదిద్దబడితే హాయిగా లక్షాధికారుల అమ్మాయిని ఎన్నుకుంటాడు. క్రికెటర్ అయ్యాడనుకున్న పేరు ప్రతిష్టలతో పాటు అభిమానులకేం తక్కువ ఉండదు. అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాడు. మాట్లాడరేను. మాటలు రావటం లేదు రవి. నా పెళ్ళికి నువ్వు పారిపోతున్నావు. నీ పెళ్ళికి శుభలేఖ పంపుతావా? దూరాన ఉన్న స్టేషన్లో బండి కదిలిందేమో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటి వినిపించక అడిగాడు. చెప్పింది రేణు. అతను నవ్వాడు. తప్పకుండా పంపుతాను రేణు. నాకు తలంటి నీళ్లు పోసి నువ్వే కొత్త బట్టలు ఇవ్వాలి అన్నాడు అతి మామూలుగా. మంచిది అన్నది. గొంతుకేదో అడ్డం పడ్డట్టు అయింది. వస్తాను. అతను లేచాడు. ఉండు రవి. రేణు లేచి నానిని పడుకోబెట్టి వచ్చింది. ఒక కప్పు టీ తాగిపోదు గాని అన్నది మెల్లగా. వద్దు రేణు, నీతో పరిచయం లేకముందు నేను టీ కాఫీలు ముట్టుకునేవాడిని కాదు.
మన పరిచయానికి ప్రణయానికి తీపి గుర్తుగా నీ చేత్తో చేసింది అమృతంలా ఉంటుందని తాగాను, కానీ నాకు టీ అంటే ఇష్టం లేదు అన్నాడు ఖచ్చితంగా. రవి దెబ్బతిన్నట్టు చూసింది. వద్దు రేణు, నువ్వు మరొకరి భార్యవు కాబోతున్నావు. మనం టీ తీసుకునే మధురఘట్టం మనలోకి రానియకు. అతను అతి సాధారణంగా అన్న ఆ మాటలకు ఆమె హృదయంలో మొండి బాకు దిగబడింది. ఒక విషయం అడుగుతాను రేణు, మొహమాటం లేకుండా జవాబు చెప్పాలి. అడుగు అన్నట్లు తల ఊగించింది. నాకంటే దగ్గర స్నేహితులు ఉన్నారా? రవి రవి నన్ను చిత్రవద చెయ్యకు అన్నది బాధతో గిలగిల్లాడిపోతూ. చచా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు రేణు. నీకు కష్టం రాకూడదని నేను కోరుకుంటాను, కానీ అలాంటి అవసరం అయితే నేనున్నానని మర్చిపోకు అన్నాడు. అలాగే రవి. అతను చిన్న గేటు దాటి వెనుతిరిగాడు. రేణు, నువ్వు 1-2 నెలల్లో ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటావని తెలుసు. అంతవరకు నువ్వు ఇబ్బంది పడటం, మరొకరి ముందు చేయి చాచటం నాకు ఇష్టం లేదు. జేబులో నుండి 500 రూపాయలు తీసి ఇచ్చాడు. వద్దు రవి, వద్దు అన్నది వెనక్కు జరిగి. నా దగ్గర మొహమాటం వద్దు రేణు, అంతగా అయితే నీకు ఉద్యోగం రాగానే తిరిగి ఇచ్చేద్దువు గాని అన్నాడు. ఆ డబ్బు తీసుకుంది. అవసరాలు అడగకుండానే గ్రహించే ఉదాత్త పురుషుడు రవికాంత్. అతనికి దూరమయ్యి తను బ్రతకగలదా? బ్రతకాలి నాని కోసం, వృద్ధాప్యంలో సుఖంగా తృప్తిగా ఉండాలనుకునే తల్లి కోసం. వస్తారేను, విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ చేతిలోని నా ఫోటో నీ హృదయం ఏమిటో తెలిపింది. నా రేణు హృదయంలో శాశ్వత స్థానం నాదే అనుకుని జీవిస్తాను. అదే నా జీవితానికి ఆధారం అని చరచరా వెళ్ళిపోయాడు. చీకట్లో కలిసిపోయాడు. అలాగే నిలబడిపోయింది. నాని ఏడుపు వినిపించాక మెల్లగా కదిలి వచ్చి వాడిని తీసుకుంది. నాని, నీలా గొంతెత్తి ఏడిస్తే గాని నా హృదయం తేలికపడదురా, తేలికపడదు అనుకుంది. లోపలికి వస్తుంటే పద్మ, రామరాజులు తీయించుకున్న ఫోటో కనిపించింది. అక్కా, ఎందుకు నాకింత పెద్ద బాధ్యత అప్పగించావు అన్నది దిగులుగా. ఆమె కళ్ళ ముందు రవికాంత్ ముఖం కదలాడింది. అలాగే పడకలో పడిపోయి బావురుమంది. అలా గుండెల్లో బరువు దిగిపోయే వరకు ఏడ్చింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.